పొద్దున్నే లేచి ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజులు హోమం చేసి ఆ ఫలితాన్ని మనకి ధారపోస్తున్నారు చూసారా. ఇది చాలా గొప్ప విషయం కదా. ఇది చూస్తుంటే మనకి కూడా యజ్ఞం చెయ్యాలని, యాగం చెయ్యాలని అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా యాగం ఎలా చెయ్యాలి ఈ వీడియోలో ఉంది, అది వినేద్దాం. శుద్ధ స్ఫటికంలా ఉండాలి అంటారు, అంటే అంత పారదర్శకంగా ఉండాలి అని. స్ఫటికం మీద ఏది పోస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. స్ఫటికం మీద ఏది పెడితే అందులో ప్రతిబింబిస్తుంది. మన మనసు కూడా ఆ శుద్ధ స్ఫటికంలా ఉండాలి అని ఆ అభిషేకం చేస్తున్నప్పుడు మన మనసుకి కూడా అనిపిస్తుంది కదా. మన మనసు శుద్ధ స్ఫటికంలా ఉంటే పరమేశ్వరుడు వచ్చి ఈ హృదయంలో కూర్చోరా చెప్పండి. శ్రీమాత్రే నమః. కార్తీక వైభవం చదువుతుంటే ఎన్ని అద్భుతమైన విషయాలో, ఎంత అద్భుతంగా ఉంటుందో. అందులో కొన్ని విషయాలు అభ్యంతరకరంగా అనిపిస్తాయి. అంటే వాటి ద్వారా మీరు ఇలా ఉండకండిరా, మీరు ఇలా ప్రవర్తించకండిరా, ఒకవేళ మీ కర్మజాలి అలా ప్రవర్తించినా భగవంతుడి పాదాలు పట్టుకుంటే నువ్వు భగవంతుడి దగ్గరికి చేరతావు అనే సందేశాన్ని మనకి ఆ కథల ద్వారా ఇచ్చారు. మనం ఆ చివరి సందేశాన్ని పట్టుకోం, ఆ ముందున్న ముక్కను పట్టుకుంటాం. దాన్ని పట్టుకుని వేలాడి కార్తీక పురాణంలో అన్ని బూతులే అని మాట్లాడతారు. బూతులు చూసే వాళ్ళకి ఎప్పుడూ బూతులుగానే కనపడతాయి. అందులో మంచిని వెతికి పట్టుకున్నవాడే ధన్యుడు. శివకేశవుల భేదం చూపిస్తూ ఉంటారు కదా. కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోవటము, అలాగే సంధ్యా సమయంలో వెళ్ళి దీపారాధన వెలిగించుకోవటము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ కార్తీక పురాణం ఏం చెప్పిందో తెలుసా? ఇది కార్తీక దామోదర మాసం, నాకు హరికి అసలు తేడా లేదు. హరి ఆలయానికి అంటే విష్ణు ఆలయానికి వెళ్ళు, విష్ణు ఆలయానికి వెళ్ళకపోతే రౌరవాది నరకాలకి వెళ్ళిపోయినట్లు. నువ్వు ప్రయత్నపూర్వకంగా ఒక్కొక్క అడుగు వేసి విష్ణు ఆలయానికి వెళ్తే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యాగం అంట. అంటే నువ్వు విష్ణు ఆలయానికి వెళ్ళడానికి ఎన్ని అడుగులు వేస్తా అన్ని అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది. అంటే ఎంత సౌలభ్యం ఇచ్చారు చెప్పండి. మహర్షులు ఎంత గొప్పవారు చెప్పండి. చిన్న చిన్న పనులను చేస్తేనే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తున్నారే. అలాంటి ఋషులనా మనం నిందించుకుంటున్నాం, అలాంటి పురాణాలనా భూతు పురాణాలు అని మనం చెప్తున్నాము. విష్ణు ఆలయంలోట నాట్యం చేస్తే, మనం పాట పాడుకుని నాట్యం చేస్తే చాలట హరిమందిర నివాసి అయిపోతారట. ద్వాదశి రోజు హరికి దీపమాలని అర్పణ చేస్తే వైకుంఠానికి వెళ్ళిపోతారట. కార్తీక మాసంలో శుక్లపక్షంలో సాయంకాలం హరిని పూజిస్తే స్వర్గాధిపతి అవుతారట. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. కార్తీక మాసంలో 1 రోజులు దీపం పెట్టలేకపోతే 3 రోజులు పెట్టు. పోనీ ఇవేం చేయలేమంటావా? నేను ఒక్క అడుగు కూడా వేయలేనంటావా? కార్తీక మాసంలో దేవుడు సన్నిధిలో ఆవు పాలు పితికినంతసేపు దీపాన్ని పెట్టు చాలు, నీకు పుణ్యం వచ్చేస్తుంది. అది కార్తీక పురాణం చెప్పింది. హరి సన్నిధిలో ఉంచిన దీపం, ఎవరైనా ఇంకొకరు వెలిగించిన దీపాన్ని అది కాస్త కొండెక్కింది అని అనుకోండి, అందులో నూనె ఉన్నా సరే చక్కగా ఆ ఒత్తిని సరిచేసి దీపారాధన తిరిగి వెలిగించాము అని అనుకోండి, దారుణమైన పాపాలను కూడా నశింపజేసుకోవచ్చుట. పదే 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 ఎందుకు చెప్తున్నారు అంటే, మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే మనలో పుణ్యకర్మ ఉంటే తప్ప చేయలేము. అసలు మనం చేశాము అని అనుకుంటాం, అది మూర్ఖత్వం. మనం పుణ్యం చేసుకుంటేనే ఏదైనా ఒక మంచి పని చేయగలం. నువ్వు దీపాన్ని వెలిగిస్తున్నావు అంటే నీలో ఎక్కడో ఉందన్నమాట పుణ్యం. వెలిగించావు అనుకో, ఇంకాస్త నీ జీవితం ధన్యమైపోతుంది అని చెప్తున్నారు. నీకు తెలియక చేసినా సరే దీపారాధన వెలిగించు, ఒక్కసారి హరిని స్మరించు. పోనీ ఇవన్నీ చేయలేదంటావా? మీ ఇంటికి దగ్గరలో ఏవైనా జీర్ణమైపోతున్న ఆలయాలకు వెళ్ళి అక్కడ కాస్త శుభ్రం చేసిరా, నీ జీవితంలో అద్భుతమే జరుగుతుంది. ఇవన్నీ మనకి కార్తీక పురాణం చెప్పింది. కాబట్టి అయ్యో మేం దీపారాధన వెలిగించలేకపోతున్నాము అని చెప్పి బాధపడద్దు. ఒక్క దీపాన్నైనా గుడికి వెళ్ళి పెట్టలేకపోయినా ఇంట్లో వెలిగించండి. ఇల్లు కళకళలాడిపోతూ ఉంటుంది. కనీసం ఒక్కరోజైనా సరే విష్ణు ఆలయానికి వెళ్ళండి, అశ్వమేధయాగ ఫలితం వస్తుందిట. మరి అవకాశాన్ని మనం వదులుకుంటామా చెప్పండి? ఒక్కరోజు వెళ్ళిరండి, సరేనా?